సోమనాథ్ స్వాభిమాన్ పర్వ కార్యక్రమాన్ని విశాఖ జిల్లా బీజేపీ అధ్యక్షులు శ్రీ పరశురామరాజు గారి అధ్యక్షతన కైలాసగిరి కొండపై నూతనంగా నిర్మించిన త్రిశూల్ నందు నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర బీజేపీ అధ్యక్షులు శ్రీ పివిఎన్ మాధవ్ గారు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉండవలసిన అంశం ఏదైనా ఉంది అంటే అది త్రిశూలం డమురుకం. కనుక ఈ త్రిశూలాన్ని డమురుకాన్ని ఇక్కడ అమర్చడం ద్వారా ఇది రాత్రి పగలు 24 గంటలు కూడా విశాఖ వాసులకి అటువంటి ఒక చైతన్యాన్ని ఇస్తుంది. అలాగే త్రిగుణం త్రిగుణాకారం త్రిలోకంచ త్రినేత్రం అని చెప్పి మనం ఏ విధంగా అయితే శివుణ్ణి కొలుస్తాం ఆ విధంగా ఆయన ఆ 3 అనే సంకేతానికి త్రిశూలం మనకి అర్థం. అలాగే డమురుకం ఈ దేశానికి సంబంధించిన ప్రపంచ నాగరికతకి అందించిన ఏదైతే అమృత భాండం ఉందో అనంతమైన అమృతాన్ని అందించడం జరిగింది. అనంతమైన జ్ఞానాన్ని వేదాల ద్వారా అందించడం జరిగింది. ఇవన్నీ కూడా శివుడిచే ఉద్భవించాయి. అందుకే శివాయ గురవే నమః అంటాం. ఆది గురువు శివుడు అంటాం. ఆ విధంగా అటువంటి యొక్క శివుని యొక్క నామంతో ఉండే యొక్క పర్వతం పైన ఉండాల్సింది ఈ డమురుకం త్రిశూలం. కనుక దీన్ని ఏర్పాటు చేయడం నిజంగానే అధికారులు నేను అభినందిస్తున్నాను. దీనికి సార్థకత కూడా రావటం జరిగింది. ఇది సింహాచల క్షేత్రంలో భాగంగా ఉండే కొండ. ఆ విధంగా సింహాచల నరసింహస్వామి యొక్క గిరి ప్రదక్షిణలో కూడా ఈ యొక్క గిరి చుట్టూ ప్రదక్షిణ చేస్తారు. అంతా పవిత్రమైన కొండ. ఇది యాత్రికులు కూడా పర్యాటక ప్రదేశంగా మారింది. ఆ విధంగా శంకుచక్ర నామాలతో పాటు ఈ విధంగా త్రిశూలం డమురుకం ఉండటం చాలా ఆనందించాలి. అలాగే ముఖ్యంగా ఇవాళ కార్యక్రమం సోమనాథ స్వాభిమాన పర్వ అని చెప్పి సుమారు కేవలం 75 సంవత్సరాల క్రితం 11 మే 1951లో మన యొక్క దేశం యొక్క మొదటి రాష్ట్రపతిచే సోమనాథ ఆలయాన్ని పునః ప్రారంభించుకోవడం జరిగింది, పునః ప్రతిష్ఠ చేయడం జరిగింది. దేశం ఏ విధంగా ముందుకెళ్లాలంటే ఆ రోజు జవహర్లాల్ నెహ్రూ నవ నిర్మాణం కొత్త దేశానికి నిర్మాణం చేయాలని చెప్పాడు. ఆ రోజు బాబు రాజేంద్ర ప్రసాద్ గారు అలాగే సర్దార్ వల్లభాయ్ పటేల్ కాదు ఈ దేశం ఆల్రెడీ ఉంది, ఒక